వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మాస్టర్ కామ్‌లో ఒక 2D డయాగ్రామ్ డ్రాయింగ్‌ని ప్రాక్టీస్‌ను స్టెప్ బై స్టెప్‌గా చేస్తున్నాను. కాబట్టి చూసి నేర్చుకున్నాను. అలాగే ఈ వీడియో మాస్టర్ కామ్ నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియో చివరి వరకు చూసి నచ్చితే వీడియోని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు డ్రాయింగ్ స్టార్ట్ చేద్దాం. డ్రాయింగ్ డ్రాయింగ్ స్టార్ట్ చేయబోయే ముందు ఒకసారి 2D డ్రాఫ్టింగ్ కూడా మెజర్మెంట్స్ ఒకసారి క్లియర్‌గా స్టెప్ బై స్టెప్‌గా చెక్ చేసుకుందాం. ఓకే. ముందుగా డ్రాఫ్టింగ్ చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఈరోజు ఇక 2D డయాగ్రామ్‌ని ప్రాక్టీస్ చేద్దాం. రాకర్ అనేది కదా! ఆ యొక్క 2D డయాగ్రామ్‌ని ప్రాక్టీస్ చేద్దాం. ఓకే. ముందుగా ఈ ఐడీ సర్కిల్‌ని గీసుకుందాం. ఈ ఐడీ సర్కిల్ ఎంత ఉంది? డయా 28 2 హోల్స్. ఈ యొక్క సర్కిల్, ఇదొక సర్కిల్. ఓకే. నెక్స్ట్ దీని తర్వాత R28 ఇక్కడొక సర్కిల్, ఇక్కడొక సర్కిల్. ఓకే. ఇక్కడొక సర్కిల్ వచ్చేసింది. అలా గీసుకొని స్టెప్ బై స్టెప్‌గా గీస్తాను. చేసేటప్పుడు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుందనమాట. కంటిన్యూగా చూస్తే. మీరు స్కిప్ చేశారనుకోండి మధ్యలో మీరు కన్‌ఫ్యూజన్ అయిపోతారు. కాబట్టి స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. మీకు మంచిగా అర్థమవుతుంది. ఓకే. ముందుగా ఇక సర్కిల్ గీసుకుందాం. హైట్ 1110, విడ్త్ ఓకే. 8. వేర్ ఫ్రేమ్ 0, డయా 28 ప్లస్ డయా R28. ఓకే. ఫిట్. ఓకే. ఇప్పుడు చిన్నగా ఒక రిఫరెన్స్ లైన్ తీసుకుందాం. ఈ సర్కిల్ టు ఎంత 100 1110 కదా! ఓకే. ఇక్కడ ఒక సర్కిల్ ఎంత? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ డయా 28 చెప్పాం కదా! అదే సేమ్ డయా 28. ఓకే. నెక్స్ట్ సేమ్ రేడియస్ 28. ఓకే. ఇప్పుడు ఇక్కడ 2 గీసుకున్నాం కదా! మళ్ళీ ఇప్పుడు పెద్దది నెక్స్ట్ ఏది? ఈ ఔటర్ ఉంది కదా! ఔటర్ సర్కిల్ అనమాట. ఇది R40. ఓకే. ఇక్కడొకటి R40. ఇక్కడ R40, ఇక్కడ R28. ఓకే. R40, R28. సారీ R20 కదా! R20. ఓకే. నెక్స్ట్ ఈ ఔటర్‌కి రేడియస్ 140 ఇటు 140, ఇటు 140. ఓకే. అలా చేద్దాం. చిల్లే రేడియస్ ఎంత? 140. ఓకే. 2 సర్కిల్ కాబట్టి 2 సర్కిల్‌కి మధ్య కావాలి కాబట్టి ఇలా 2 సర్కిల్ క్లిక్ చేస్తే మనకొచ్చేస్తది. మనకి ఇందులో ఏది కావాలో దానిని సెలెక్ట్ చేసుకోవాలనమాట. సో, మనకు ఔటర్ వచ్చింది కాబట్టి ఇది ఒకటి. ఇక్కడ మనం ఇక్కడ క్లిక్ చేసేసరికి ఇక్కడికి రిమూవ్ అయింది కదా! ఇలా రిమూవ్ కాకుండా ఉండాలంటే ఇక్కడ
ట్రిమ్ ఎంటిటీస్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి, ఆఫ్ చేయాలి. ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. అలాగే ఆన్లో ఉన్నాకో అలా వెళ్ళిపోతుంది. సో ఇలా వచ్చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సేమ్ మనకి ఇక్కడ కూడా అదే మాదిరిగానే కావాలన్నమాట. సో ఓకే, ఇలా నెక్స్ట్ ఆర్ 185. ఓకే, నెక్స్ట్ ఆర్ 185 లెట్ 185 ఈ సర్కిల్ టు ఈ సర్కిల్. ఓకే, సో ఇలా నెక్స్ట్ ఇక్కడ ఏది R85. ఓకే, లెట్ 85. ఓకే, ఈ సర్కిల్ టు ఈ సర్కిల్. ఓకే, ఓకే, చూసారు కదా. ఇప్పుడు మనకు ఇందులో ఏవేవి అవసరం లేదో వాటన్నిటిని ట్రిమ్ చేసేసుకుందాం. డివైడ్ డివైడ్ ఈ సర్కిల్ మనకు అవసరం లేదు. సారీ వస్తుంది. ట్రిమ్ కదా మనకు వచ్చేసి వాటిని. ఓకే, ఓకే, సేమ్ యాక్టివ్ ఇక్కడ యాక్టివ్గా మనకి ఏ అవసరం లేదు, వాటన్నిటిని రిమూవ్ చేసేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక హార్జాంటల్ లైన్ ఇక్కడ ఈ సెంటర్ నుంచి ఇలా తీసుకుందాం. నెక్స్ట్ నెక్స్ట్ ఏంది, ఈ టాప్ టు ఈ లెంత్ 110 నుంచి 47 డౌన్ చేసుకోవాలి. ఇటు లెంత్ 30 mm, ఇంచు 30, ఇటు 47. ఓకే, ఆఫ్సెట్ ఇంత 47. నెక్స్ట్ ఇది 30. ఓకే, ఇక్కడ ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్ ఎంత, డయా 16. ఓకే, సర్కిల్ సెంటర్ పాయింట్ డయామీటర్ 16. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సిన అవసరం లేనిది ట్రిమ్ చేసేసుకోండి. ఓకేనా, ఓకే, రెడీ అయిపోయింది మనకు కావాల్సిన 2D డయాగ్రామ్. ఓకేనా, ఇంకేమైనా డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, రెడీ, క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఉమ్, ఇప్పుడు మనకు వీటిని కలర్ కలర్ కానీ థిక్నెస్ కానీ ఈ యొక్క ఎంటిటీస్ థిక్నెస్ ని చేంజ్ చేసుకుందాం. కంట్రోల్ ఏ, ఇట లైన్ విడ్త్ అని ఉంది కదా, ఇందులో మనకు కావాల్సిన సైజులో పెట్టేసుకుందాం. ఓకే, కలర్ కూడా చేంజ్ చేసుకుందాం. కంట్రోల్ ఏ, రైట్ క్లిక్, ఇక్కడ వచ్చేసిన తర్వాత వేర్ ఫ్రేమ్ కలర్ అని ఉంది కదా, ఇందులోకి వెళ్ళి మనకు కావాల్సిన కలర్ను సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు ఇది వైట్ కలర్ పెట్టేసుకుందాం. ఓకేనా, క్లియర్. ఇప్పుడు ఈ యొక్క 2D డయాగ్రామ్ ఫిగర్ కరెక్ట్గా వచ్చిందా తప్పుగా వచ్చిందా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. డ్రాఫ్టింగ్కి వెళ్ళి స్మార్ట్ డైమెన్షన్స్, సర్కిల్ టు ఈ సర్కిల్.
100 ఒక ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ 47 ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ 30 నెక్స్ట్ ఈ రేడియస్ 185 140 ఓకే రేడియస్ 28 ఈ రేడియస్ 20 ఈ హోల్స్ 20 mm ఈ 28 2 హోల్స్ కాబట్టి ఇక్కడ ఒకటి ఈ హోల్ ఈ రెండింటి కలిపి 28 అనమాట ఈ సర్కిల్ 28 సో మనకు కన్ఫ్యూజన్ కాకుండా ఉండాలంటే దీనిని డయా 28 ఉంది కదా దాన్ని ఎడిట్ చేసుకున్నాం ఇక్కడ సైడ్ కార్నర్లో సెట్టింగ్ లేక వచ్చేసి డయామీటర్ 28 చేసి ఓకే ఇలా మనం ఇక్కడ ఎంట్రీ చేసి ఇక్కడికి వచ్చేసింది ఆల్రెడీ ఇటు రైట్ క్లిక్ చేసుకుంటే ఓకే నెక్స్ట్ ఇది ఈ డయామీటర్ 16 నెక్స్ట్ 40 28 ఇంకా ఓకే ఆల్మోస్ట్ అన్ని చేసుకున్నాం ఓకే ఇప్పుడు ఈ డైమెన్షన్స్ కూడా మనం కావాలనుకుంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు కలర్లు కానీ లైన్ థిక్నెస్ కానీ చేసుకోవచ్చు ఓకే కలర్ చేంజ్ చేసుకున్నాం ఆల్ డ్రాఫ్టింగ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కలర్ మనకు కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేసుకుందాం ఓకే మేబీ మనకి ఏ కలర్ కావాలి ఓకే మనకి ఈ యొక్క కలర్ని మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని సెలెక్ట్ డిఫాల్ట్ కలర్ లేక డిఫాల్ట్ కలర్స్ లేక వచ్చేసి ఇక్కడ మనకి ఏది కావాలనుకుంటే అది దాన్ని క్లిక్ చేస్తుంది అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు 2D డయాగ్రామ్ని ఎలా స్టెప్ బై స్టెప్గా చేశాను సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ 2D డయాగ్రామ్లో మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా అర్థం కానీ ఏమైనా వర్డ్స్ కానీ ఇంకో కలర్ చేంజింగ్ కానీ లైన్ విత్నెస్ కానీ డ్రాఫ్టింగ్ ఎడిటింగ్ కానీ ఏమైనా మీకు డౌట్గా ఉంటే వాటిని కామెంట్ బాక్స్లో చేయండి నేను వాటికి కంపల్సరీగా రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇతరులు కూడా నేర్చుకోవాలి ఈ తెలుగులో నేర్చుకోవాలని కాదంటే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్పై క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా అనేకులకు రీచ్ అవుతుంది వాళ్ళకు కూడా నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్